అభివృద్ధి అంటే పోయినసారి మాకు ఇంతకుముందు అభివృద్ధి లేదు. రామరాజుపల్లె ఇప్పటికీ ఆ ఊర్లో 40 ఏళ్ళ నుండి డ్రైనేజ్ చేసిన మగోడు లేడు. మన కేతిరెడ్డి పెద్దారెడ్డి 20 లక్షలు ఇచ్చి మా చేతితో చేయించిన సామాన్య కార్యకర్తతో పెద్దారెడ్డి గారు అంటే ఆయన జేబులో డబ్బులు వేసైనా డెవలప్మెంట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. నిజమేనా? సొంత డబ్బులతో చేస్తాడు. కాలాలకు నీళ్లు రాకపోతే ఆయన సొంత డబ్బులతో జేసీ పెట్టి వర్కులు చేపించి నీళ్లు ఇచ్చినారు రైతులకు. గుళ్ళు కట్టించారని 1 కిలోమీటర్ దూరం ఉండండి అని చెప్తున్నారు. వ్యాక్సిన్ వల్ల నష్టపోయింది నేను, మీరు ఎవరు నష్టపోతున్నాయని అని మీరంతా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల మీరు అభివృద్ధి చెందండి అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షనిజం ఆగిపోయింది. 100% మీ అనంతపురంలో ఈసారి క్లీన్ స్వీప్ చేస్తారా? ఖచ్చితంగా ఈడ 14 సీట్లు ఎమ్మెల్యే 2 ఎంపీ ఖచ్చితంగా సిద్ధమయ్యారా? అందరూ సిద్ధంగా. జగన్ అంటే నమ్మకం. రాజవర్ధన్ అన్న, ఎక్కడి నుంచి వచ్చిన పెద్దవుడుగురున్నా. సార్ ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు? నా విద్య, వైద్యం, న్యాయం అన్ని విధాలుగా జరిగింది. న్యాయం, సంక్షేమ పథకాలన్నీ న్యాయంగా అందరికి అందినాయి. ప్రతి స్కూలు డెవలప్ అయింది. అందరికీ న్యాయం జరిగినందుకు ఖచ్చితంగా ప్రజలైతే మర్చిపోరు జగన్ అన్నని. ఖచ్చితంగా జగన్ అన్నకి ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారు. హిస్టరీ రిపీట్ అవుతుంది. వాళ్ళు మీ మాట్లాడుతున్నది యూతే కదన్నా. మా ఎన్నికలు ఎంతమంది ఉన్నారు మాకు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ 21 సీట్లు తీసుకొని ఆయన ఏం చేస్తాడన్నా? 170 స్థానాలు నిలవలేనప్పుడు ఆయనకి ఎందుకు చెప్పు? ముఖ్యమంత్రి ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు అసలు పవన్ కళ్యాణ్ గెలిపిస్తాడని గ్యారంటీ ఉంది. ఆయన ముందు ఆయన తెలివి ముందర వీడు ఎంత బచ్చా అంతే. ఎంతమంది చూసి వచ్చింటాడు ఆయన. జగన్ ముందరైతే వేస్ట్ గా అందంగా అవసరమే లేదు, చెప్పాల్సిన అవసరమే లేదు. జగన్ చేసే పని ఇప్పుడు కాంట్రాదన్నా 20 ఏళ్ళకు గాను జగన్ చేసిన అభివృద్ధి అందరికి తెలుస్తుంది. ఇప్పుడు ఐబీ సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి జగన్. మన దేశంలో ఎవరు తీసుకోలేదు అట్లాంటి నాయకుడు జగన్. మన దేశంలో తనకన్నా ఇంకా బెస్ట్ సీఎం ఉన్న రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే తీసుకోలేదు. అట్లాంటి జగన్ 1 అడుగు కాదు, రాజశేఖర రెడ్డి 1 అడుగు వేస్తే ఈయన 2 అడుగులు వేస్తాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. ప్రతి పేదవారు చెప్తాం మళ్ళీ జగన్ అనే వస్తున్నాడు, మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి, అది మాత్రం గ్యారంటీ. జై జగన్. రైతు భరోసా అన్ని వస్తాయి. ఏం కావాలా జగన్